అండ్ ఆలీ వివి వినాయక్ వల్ల వైసీపీకి ఏమైనా పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చే అవకాశం ఉంటుందో వాళ్ళు ప్రభావితం చేయగలరు. ఎందుకంటే ఒక నియోజకవర్గం ఒక ప్రాంతమో ఏదో గెలుస్తాం సీట్ అన్నది కాదు. ఇలాంటి సినీ నటులు కొద్ది సెలబ్రిటీలని మనం పొలిటికల్గా రంగంలోకి దింపామంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పక్క నియోజకవర్గాల మీద కూడా ఉండగలగాలి. అలా అయితేనే ఆ పార్టీకి బెనిఫిట్ అవుతుంది. సో ఆ పరిస్థితుందా? వర్మ ఆలీ విషయం కూడా చూడు నువ్వు. ఆయన ఎంతకాలం నుంచి అడ్డు పెట్టుకున్నారు. అంతకుముందు ఆయన అక్కడ ఇక్కడ ఎలా తిరిగాడా, వచ్చిన తర్వాత కూడా ఫిలిం సొసైటీ దానికి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషనా లేకపోతే నామినేషనా సలహాదారా ఇది చాలా చాలా తికమక అయింది వాస్తవానికి. ఆయనకు తగింది ఏమి ఇవ్వలేదన్న అభిప్రాయం కూడా వచ్చింది. ఆయనేమో నాకు ఇదే చాలు సంతోషం అని ఆయన చెప్పాడు. ఇవన్నీ చూసినప్పుడు ఒకటేమో మైనారిటీ నిలబెట్టాలి సినిమా నటుడుగా అన్నది ఈ మధ్య సభల్లో కూడా ఆయన ఉపయోగిస్తున్నారు. సాధికార యాత్రల్లో తప్పకుండా ఆయన ఎక్కడన్నా వాళ్ళు నిలబెట్టి ప్రయత్నం చేయొచ్చు. కానీ ఓవర్ హెల్మింగ్గా ఇప్పుడు పవర్ స్టార్లు మెగాస్టార్లు లేకపోతే ఇట్లాంటివన్నీ వినిపిస్తున్న సమయంలో ఇంకొక ఆయన ఏమో బాక్స్ ఆఫీస్ బోనంజా కదా ఆయన లెజెండ్ ఐఎమ్ఏ లెజెండ్ అని. కాబట్టి అవన్నీ చూసినప్పుడు అలీ ఓకే యాజ్ ఏ హాస్య నటుడుగా ఆయనకున్న ముద్ర ఏదో ఆయనకు ఉంది. కానీ వినాయక్ అంటారా ఈ ఫాల్స్ అంటే డిఫరెంట్ కేటగిరీ. అక్కడ ఆయన డైరెక్టర్గా ఆ సెలబ్రిటీ స్టేటస్ తప్ప ఫ్యాన్ కనెక్షన్ అది వచ్చేసరికి ఒక హీరోగా ఒక కమెడియన్గా ఉన్నది ఆయనకేమీ ఉండదు. బట్ స్టిల్ వినాయక్ ముందు నుంచి కూడా ఆయన తమ్ముడు ఈ పార్టీలో ఉన్నట్టున్నారు. ఈయన కూడా అభిమానంగా ఉన్నారు. ఏదైనా మాకు కూడా సినిమా పరిశ్రమలో చోటు ఉంది, మాతో కూడా అభిమానించే వాళ్ళు ఉన్నారని ఒక మెసేజ్ పంపించడానికి. రెండవది వీళ్ళకి సంబంధించిన సోషల్ గ్రూప్స్ ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుండొచ్చు. అంటే అచ్చంగా ఇంకా ఎప్పుడు అంబటి రాంబాబు పేరుని లేకపోతే ఆయన ఎవరు కొడాలని వీళ్ళకంటే కొద్దిగా గొప్ప కొత్త మొహాలు వచ్చి కొత్త విషయాలు మాట్లాడితేనే ఆశ కూడా కావచ్చు. అంటే ఇంకొక పెద్ద అయితే ఇప్పుడు రాజకీయంగా ఉన్న తీవ్ర పరీక్షలో సమరంలో ఈ మాత్రం మొహాలు సరిపోతాయా అన్నది కూడా ఒక ప్రశ్న. అవును, అంటే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న అంశం ఏంటంటే ఆలీది రాజమండ్రి ప్రాంతం. అవును, తూర్పుగోదావరి జిల్లాలోనే పవన్ కళ్యాణ్ ఎక్కువగా ఫోకస్ పెట్టిన నేపథ్యం. ఇలాంటి టైంలో ఆలీ ప్రభావం ఎంతో కొంత కలిసి వస్తుంది అని చెప్పి ఆలోచించే సీనియర్ యాక్టర్ కాబట్టి పైగా మైనార్టీ ప్లస్ అక్కడ రాజమండ్రి పుట్టినప్పటి నుంచి అక్కడ ఎప్పుడో సీతాకోక చిలకర నుంచి కూడా తెలిసినటువంటి వాడు అని బాగా కనెక్ట్ అవుతాడు కదా. కాబట్టి ఆయనగా ఉంటే ఆయన కూడా ఆయనగా ఉండి చేయగలిగింది చేస్తే ఎంతో కొంత పాజిటివ్ ఇది ఇవ్వగలుగుతారు. రెండోది ఒక రాజమండ్రికైనా కాదు ఆ గోదావరి అంటే పవన్ కళ్యాణ్ ఫోకస్ అక్కడ ఉన్నప్పుడు ఈయన పవన్ కళ్యాణ్కు ఫ్రెండ్గా కూడా పవన్ ప్రతి సినిమాలో కూడా ఏది ఖుషి అప్పటి నుంచి కనిపిస్తున్న నటుడు కాబట్టి. రెండోది ఆయనకు దగ్గరగా వెళ్ళి మళ్ళీ దూరం అయ్యి ఎదుర్కొని నిలబడ్డాడు కదా. అంటే సినిమా పరిశ్రమలో పవన్తో ఉంటేనే తప్ప కుదురుతుంది, లేకపోతే లేదు. మెగా ఫ్యామిలీని ఎదిరించిన వాళ్ళు ఎవరైనా నిలబడలేరు అనే ఒక ఒపీనియన్ ఉన్న సమయంలో ఆలీ తనకంటూ ఒక ప్లేస్ వాళ్ళ పట్ల గౌరవం చూపిస్తూనే తన ప్లేస్ తను కాపాడుకున్నాడు కదా. సో హీ గాట్ హిస్ ఓన్. సో మెయిన్ స్ట్రీమ్లో ఆలీ పోసాని ఇంక వీళ్ళందరూ ఇంక ఉండక తప్పదు ఈసారి ఎన్నికలు. ఇంకా వాళ్ళు ఇప్పుడు ఏం చేయలేరు కదా. ఇప్పుడు పోసాని అంటే సినిమా ఆయనగా ఉన్నాడు, మరి పోటీ చేస్తాడో లేదో నాకు తెలీదు. అలీకి చేయాలని చాలా ఆయన అయితే పోటీ చేయనన్నారు. జరిగింది చాలా సుదీర్ఘమైన ఇంటర్వ్యూ అది, చాలా పోసాని చేయలేదు. ఆయన అయితే ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నట్టున్నాడు. ఎందుకు ఉన్నది కూడా ఆయన ఏదో ఆయన రీజన్స్ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ప్రజారాజ్య పార్టీలో కూడా తను డకాముఖిలు తిన్నాడు ఆయన. కానీ అగ్రెసివ్ వాయిస్గా ఉంటాడు కదా జగన్ తరఫున. అలీ కొంచెం డిఫరెంట్గా అలరించే ప్రయత్నం చేస్తాడు. సార్ ఏంటి రా కదలిరా